అధికారం ఇచ్చారు. ఓకే, అంతేగాని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కాదు. రైట్. ఓకే, మనతో పాటుగా శివశంకర్ గారు కూడా. శివశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. శివశంకర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం చాలా బిజీగా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నట్టున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ 99 టీవీలో మీ దర్శనం కనిపించింది. ఎలా ఉంది ఈ హ్యాపీ మూమెంట్స్? ఎలా ఉన్నాయి? 10 సంవత్సరాల మీ కళ, ఆయన పడ్డ కష్టం, మీరు పడ్డ కష్టం, పడ్డ అవమానాలు, ఒకటి కాదు రెండు కాదు, కోకొల్లలు. ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగారు, వ్యక్తిత్వ హననం చేశారు, ప్యాకేజ్ స్టార్లు అన్నారు, ఆ స్టార్ అన్నారు, ఈ స్టార్ అన్నారు, అసలు పనికిరాడు అన్నాడు, తీసి పడేసిన వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏం సూచిస్తుంది? చర్చలో పాల్గొంటున్న వరుణ్ గారికి, 99 ప్రేక్షకులకి మీకు నమస్కారాలు. సార్, ఇది చాలా మాటలు మాట్లాడారు, మీరు చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ చేశారు. అయితే చైనీస్ లో ఒక ప్రోవర్బ్ ఉందండి, విసిరిన రాళ్ళుని కూడగొట్టుకొని కోటను కట్టి, దుర్భేద్యమైన కోటను కట్టి వచ్చేవాడే విజేయుడు అని. సో అది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది. ఇన్ని రాళ్ళు వేశారో, ఇన్ని అవమానాలు చేసిన అవమానాలకి అదరక బెదరక తన లక్ష్యం, తన గమ్యం, తన సిద్ధాంతం, తన భావజాలం, అసలు జనసేన పార్టీ ఎందుకు స్థాపించాం, ఇది ప్రజా సంక్షేమం కోసం, సామాజిక పరివర్తన కోసం అన్నటువంటి ఆలోచనతో ఆయన ముందుకు కదిలారు తప్ప, వీరు ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా దాని గురించి ఏ రోజు ఆయన పట్టించుకోలేదు. మాకు కూడా అదే చెప్తుండేవారు, దాన్ని అసలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే రిజల్ట్ అదే వస్తుంది. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. అలాగే జనసేన మూల సిద్ధాంతాలకి, వారి ఆలోచన విధానానికి తగ్గట్టు శాఖలు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ డెవలప్మెంట్ కానీ, పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్. అలాగే పార్టీ మూల సిద్ధాంతాలు కూడా. సో ఖచ్చితంగా చాలా మార్పు వస్తుంది పరిపాలన విధానంలో. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి పాలనని చూడబోతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా మనం ఒక అరాచక పాలన చూసాం, ఒక నియంత పాలన చూసాం, ఒక రాజ్యాంగ వ్యతిరేక పాలనని చూసాం. ఇప్పుడు ప్రజా రంజక పాలనని చూడబోతున్నారు ఈ రోజు నుంచే. అలాగే ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు గారి ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, డెడికేషన్, అలాగే వారి యొక్క ప్రజాకర్షణ, ప్రజల్ని ఇన్స్పిరేట్ చేసే కెపాసిటీ, మోటివేట్ చేసే కెపాసిటీ, ఈ రెండు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి దృక్పథంలోకి తీసుకెళ్తాయి. మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇక ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, వైసీపీ పార్టీ వాళ్ళ మాటలు, వాళ్ళ భాషే అది, వాళ్ళ నిఘంటువే అది. కాబట్టి దాని మీద మాకు పెద్ద ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఆ రకంగానే మాట్లాడతారు, ఆ రకంగా ఆ భాష అలాగే ఉంటది. వాళ్ళ మనుషులు ఆ టైప్ మనుషులే. ఒక పాజిటివ్నెస్ ఉండదు, ఒక ప్రజాస్వామ్యత్వం ఉండదు. కాబట్టి ఇవేమి ప్రజలందరూ గమనించారు. మొన్న ఇచ్చారు తీర్పు. మొన్న ఇది ప్రజా తిరుగుబాటు వర్మ గారు, ప్రజా తిరుగుబాటు, నిశ్శబ్ద విప్లవం. నేను అనేక సందర్భాల్లో డిబేట్ లో చెప్తుండేవాడిని, ఈ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది, నిశ్శబ్ద విప్లవం నాంది పలుకుతుంది, ప్రజలందరూ కూడా రెడీ అయిపోయారు, ఎప్పుడు బటన్ నొక్కుదామని అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. అదే నిజమైంది ఈరోజు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీటి టీవీ ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను, మంచి ట్రాన్స్పరెంట్, హానెస్టీ అండ్ ప్రోయాక్టివ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామంగా నిలబడతారు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదండి. హలో సార్, వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు అవనియండి, లేకపోతే మీ జనసేన తీసుకున్న శాఖలు అవ్వండి, దీని మీద
పూర్తి స్థాయిలో పట్టు లేనిది బలమైన శాఖలు అంటే ఆ కుర్చీయే నేరుతుందా? పట్టు లేనిది అని మీరు ఎట్లా చెప్తారు? అంటే గ్రామీణ ఎవరికి పట్టు లేదు? అంటే ఇదే మొదటిసారి కదా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలు కూడా 3 కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఆ షెడ్యూల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని. అది లేదు, అది మీరు డిసైడ్ చేసి కూడదు. కాదు, వస్తున్న టాక్ అండి, నేను డిసైడ్ చేయడం కాదు, జనరల్గా వస్తున్న టాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళ ముఖం అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళకి ఏం తెలుసు? ఆయన నిరంతరం సమాజం కోసం పాటుపడే వ్యక్తి. ఆయన రూరల్ డెవలప్మెంట్ మీద అనేకమైనటువంటి రిపోర్ట్స్ చదవడం గతంలో నేను చూశాను. ఓకే. అలాగే 2018లోనే ఆయన పంచాయతీరాజ్ సంస్థలని ఎలా ఏ రకంగా మనం బలోపేతం చేయాలన్నది పెద్ద వర్క్ షాప్ కండక్ట్ చేశారు. ఆయనకి తెలియదు అన్న వాళ్ళ మూర్ఖులకి నేను ఇచ్చే సమాధానం ఇదే. ఎన్విరాన్మెంట్ మీద ఆయనకి ఎంత అవగాహన ఉంది అంటే, పార్టీ మూల సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని చేర్పించినటువంటి ఏకైక పార్టీ భారతదేశ రాజకీయాల్లో మీకు జనసేన పార్టీ. ఇంకా 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 తెలియవలసిందే ఉంది, ఎవరు నేర్పించవలసిందేం లేదు. ఆయనకి హీ నోస్ ఎవ్రీథింగ్. ఓకే శివశంకర్, డెలివర్ ద థింగ్స్ వెరీ వెల్. ఓకే, మరొక ముఖ్య అంశం, ఈరోజు జనసేన ముందు కానీ పవన్ కళ్యాణ్ గారి ముందు కానీ ముందున్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? సవాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రజానీకం చాలా నలిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి, అలాగే విశాఖపట్నం కబ్జాలకు గురైంది. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా శిథిలమైపోయాయి. ఈరోజు సర్పంచ్లుగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా వాళ్ళందరికి పని లేదు. వాళ్ళకి పని లేకుండా చేసి ఈయన బటన్ నొక్కడంలోనే ఉండిపోయాడు. కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మళ్ళీ రీజనరేట్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలి. అదే అదే సవాలు. ఖచ్చితంగా అందులో సఫలీకృతులు అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్మహల్ అట మీ ఊర్లోనే ఏంటి 700 కోట్లు అంటున్నారు, చూసారా మహల్ని? నేను చూడలేదు కానీ టీవీలో మీరు చూపించారు కాబట్టి చూశాను. అంటే ఇంతకు ముందు ఏంటంటే, మనకి భారతదేశ చరిత్ర మీరు చదివి ఉంటారు. మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ కింగ్స్ కట్టారనమాట. ఎక్కడ ఢిల్లీలో కానీ, ఫిరోజ్ షా కోట్ల ఏరియాలో కానీ, లేదంటే రాజస్థాన్ లో కానీ, ఉదయపూర్, జైపూర్ లో రాజ్కోట్లు కట్టారు, మహల్స్. వాటిని పోలిన మహల్ కట్టాడు ఈయన ఇక్కడ. దానికి ఏమంటాడంటే టూరిజం అంటాడు. టూరిజానికి మహల్లో టూరిజం ఎలా ఉంటుందో మరి ఆయనే చెప్పాలి. దానికి అనుమతినిచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ. ఇప్పుడు హైకోర్టుకి, కోర్టులో కూడా అఫిడవిట్ లో టూరిజం ప్రాజెక్ట్ అని సబ్మిట్ చేశారు ఎవరైతే ఈ సోకాల్డ్ ఐఏఎస్ పెద్దలు, మేధావులు. మరి టూరిస్ట్ కి దానికి ఏ రకంగా సంబంధం ఉంది అనేది రేపు ఎంక్వైరీలో తేలుతుంది. రెండవది ఏంటంటే, గ్రీనరీ కోసం 50 కోట్లు వరుణ్ గారు, ఎలక్ట్రిసిటీ కోసం 30 కోట్లు, బాత్రూమ్ టబ్బులు 36 లక్షలు. సో టూరిజం అంటున్నారు కానీ మీరు కూడా ఒక రోజు బుక్ చేసుకోండి, 36 లక్షల టబ్బులో స్నానం చేయొచ్చు మీరు కూడా. మరి అది ఏమి ఆలోచన విధానము అతనికి అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఎవరో స్వామీజీ చెప్పాడంట, ఋషికొండ కొండ మీద నుంచి కానీ నువ్వు పరిపాలించావంటే దేశాన్ని చక్రవర్తి అవుతావు. ఈ స్వామీజీలకు ఒక పని లేదండి. వీళ్ళు మానవుల్లో భక్తిత్వ భావము, స్పిరిచువాలిటీ పెంపొందించవలసినటువంటిది పోయి రాజకీయాలు జోష్యాలు చెప్పడం ఎక్కువైంది. మోడర్న్ స్వామీజీలు వీళ్ళంతా కూడా. వెంటనే అక్కడ ఒక కట్టడానికి తయారైపోయాడు. ఐఏఎస్లు కూడా తదనుగుణంగా ఆయన ఎలా కాలాన్నిస్తారో గెంతడం ఉంది. సో ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు ఎవరు చూడనివ్వలేదు కదా. మా పవన్ కళ్యాణ్ గారే అప్పుడు వైజాగ్ పర్యటనలో చూస్తానంటే చూడనివ్వలేదండి. అంటే అంత ప్రజాస్వామ్యం ఉంది గత ప్రభుత్వ హయాంలో. కాబట్టి ఇదన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో, ఎంక్వైరీలో, విషయాల్లో అన్ని తేలుతాయి. కాదు సార్, ఓకే, మీరు తేల్తాయంటున్నారు. రోజా గారు ఈరోజు ఒక ట్వీట్ వేశారు, మీరు కడుపు మంటతో ఓర్వలేకపోతున్నారు,
మీరు అవనియండి, ఓకే మీరు అప్పుడు లేరు. అమరావతి రాజధాని వర్మగారు నెక్స్ట్ దీనికి సమాధానం చెప్పాలి. అమరావతి రాజధానికి సంబంధించి ఎక్కడికక్కడ బీట్లు వారిపోయే బిల్డింగ్ని మీరు కట్టారు, మేము చాలా గొప్ప బిల్డింగ్ని మేము కట్టాము, అది చూసి మీరు ఓరవలేకపోతున్నారని రోజా గారు ఆవేదన. రోజా చెప్పడానికి ఏముంటది కానీ నన్ను మాట్లాడమంటారా? మాట్లాడండి, మీరే మాట్లాడండి. మేము ఎందుకంటే మీ హయాంలో కదా అమరావతి నిర్మాణం. ఇప్పుడు అమరావతి